కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్న గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. చక్కటి పుష్పాలంకరణలతో ఉత్సవమూర్తుల్ని చక్కగా అలంకరించి గోత్రనామాదులన్నీ కూడా గృహస్థలందరి చేత కూడా పలికించి ఆ తదుపరి స్వామివారికి ఈ నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకి అభిజిల్లగ్నంలో ప్రారంభమైనటువంటి ఈ కళ్యాణోత్సవం సకలములైనటువంటి లోకానికంతా కూడా క్షేమం కోసమే ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. మనం అన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడ లోకంలో ఎక్కడ జరిగినా కూడా శ్రీనివాస కళ్యాణము అని చెప్పి స్వామివారి యొక్క కళ్యాణానికి భక్తులంతా కూడా అశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురు కూడా చక్కటి పుష్పాలంకరణతో కూడా అదిగో చూడండి వేంచేసి ఉన్నారు. కలశ పూజను నిర్వర్తిస్తూ
కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తశ్చమాండేషు సరస్సరిపూర్దేషు అభో బృహ్ణన్ పదిమాదేశే గృహామృతాగం సుచరగం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంతా శాంతమాశ్వాశ్వతమా పోతా పోతమా పుణ్యా పుణ్యతమా మేధ్యామేద్దమాం తాం త్రసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వతి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పజ్వాపో నమాపం ద్వాప సుమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాపో జ్యోతి విశ్వాపో జో విశ్వాప సత్తమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా సహిత్రావాహయామి ఏతే శతం వృణే సహస్రం జ్ఞాపాదావిదా పుత్ర తేభ్యోంద్రస్యదాదు విష్ణురిష్వే దేవామన్యంతమత సుస్థ్యా వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రిక్తాం బ్రదరమావాహయామి యాదస్మదావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం ఆచమ్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వాపచారాः సర్వతీర్థనం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిరుధ్యేన సమాప్తం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుతం యాప్తిం సంకేతం షుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకముచ్యేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్వం యతోత్సంభోః వైరాజంతేషు తన్నిధత్తాం రేష్యాం దిశావధానవనాది యామే స్థాన్ దాటోం భూ పద్మాకారుడలే. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నిసేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాషిత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ సర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్బ్రహ్మణ్యాదః పుణ్యః పుణ్యాం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి గురుష్వాస్త ప్రోక్షణం అస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామే ఇదం విష్ణుర్చక్రమే త్రైదానదేవతం సమూఢమస్వాగం సురే త్రీణిపదాచక్రమే విష్ణుర్గపాదాభ్యः తదో ధర్మాణి ధారేణ్యే విష్ణోః కర్మాణి వసుదేతో వృతాని వసతి ఇంద్రస్యేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా వసన్ సూర్యः దివి వచక్షరాతుతం తద్విప్రాసో విపన్యవో జార్ద్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రోణశస్త్రస్య ద్రవిణోదా శరీరస్య ప్రేంగం సుతే ద్రవిణోదా వీరవిద్వేషణో ద్రవిణోధారాస్తే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వితావవిషం యదా వై సూర్యోదయతి యత్ నక్షత్రం నైతి యావత్ తత్సూర్యో గచ్ఛేతి తదన్యం పశ్యేతి తావత్ కర్వితి యత్కారీ స్యాత్ పుణ్యాః యవ కృతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల ప్రతివేశనాశ్రోత్తంద్రవిషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిరింద్రోర్ధస్వాస్తనః పూషాశ్వమేధాః స్వస్తినస్తార్క్ష్వరిష్ణేమి స్వస్తిన బృహస్పతిర్దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల ప్రతివేశనాశ్రోత్తంద్రవిషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యైనం సాం సద్యాం తిరందేవమిత్రధేన్నోస్తు అనురాధాన్ హవిషావర్ధ్యంతః శతంజీవం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనాశ్రోత్తంద్రవిషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్ధతాం
कर्मणारुद्धिं ब्रह्मतो कर्मरुद्धतां कर्मणारुद्धिं ब्रह्मतो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामयोभोस्थान ऊर्जितदातना महेरणाय चक्षी योपस्वतमार्दस्तस्य वाजेतेन विषतिरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्यवायास्न्द्रः अग्निया गर्भन्दद्रेविरो बास्तानापस्सकृस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोतासवनात्मा पठन्तमादेव जनाः पठन्तमनवधिया पठन्ति विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कुटुम्ब्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शताद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदामयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तुनिति सहमा पुनातु सोमस्तस्यावरुणस्समीच्याः यमो राजाः प्रवणाभिः पुनातु मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवते दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं च गातुभेषजं षण्णास्तुतिपदेः षञ्चतुष्पदे ओम शांति 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 प्राच्यान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दिश्मासाः पितरा मार्जयन्तां प्रतीचां दशग्रहाः पशवः मार्जयन्तां उदेहेचां दिशा भवषदेव वनस्पतयः मार्जयन्तां वोर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञोधर्मार्जयन्ताम् अथो द्राद्रे नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि यस्मान् स्वावेशानमेव भवानः यत्ते महे प्रजन्नो शस्वस्नेद्यपदे सञ्चतुष्पदे वास्तवस्पदे शुक्मया सुखं सदा ते सक्षीमहि शरण्या गातमत्याः आवक्षेमोदयोगे वृण्णो यूजं पातस्तस्तविस्दानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् हितोऽस्यन्तः तमस्कदं वसति वीतशोको धातः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताश्च समितः सप्तनिष्पाः सप्तैमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्ता वर्णान्मा सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मा सक्सेनान्मः यथा भासा गुरुवारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मा सक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదిగో సజ్జంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం, భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా అనేక రెట్లు ఫలాలు మనకే కలిగేటట్లుగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతునికి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేళ్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా, అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్తూ, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశాపరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అంటే భగవంతునికి ఎప్పుడూ కూడా కళ్యాణోత్సవం సేవ అనేటువంటిది భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి అనేటువంటిది అన్నమాట. అదిగో ఎవరైనా ఏదైనా కార్యక్రమం
తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేమన్నమాట. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించబోయేది ఇదిగో. ఆ తరువాత రక్షాబంధన సూత్రాన్ని కూడా స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఇదిగో ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే పూర్తి చేశారు. నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పించారు. ఆంతర్యం కూడా మనం చెప్పుకున్నాం. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా జగత్రాత అని చెప్తారు. త్రాత అంటే రక్షించే దేవుడు అని చెప్పి అర్థం. సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుడు కాబట్టి నాగరాజమావాహయామి, సశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వినా భగత్ స్వస్తి దేవీర్నిర్మణః స్వస్తి పోషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తేః వాయుం బభ్రామహే సమం స్వస్తి భువనస్య స్థితిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానో అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రివో స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇదైకృతి స్వస్తి పంథామణిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టినిమిం మహద్భూతం వాయుసం దేవతానాం అశరఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనావు బారుహేమ అహోం చ మాంగిర సంజయం చ స్వస్యాత్రయం మనసా సాక్షం ప్రేతవాణీశ్వరణం ప్రపద్యే సుస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో ఇప్పుడే దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. విఖనస మహర్షి ఏ విధంగా అయితే వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో, తిరుమలలో స్వామివారికి జరిగేటటువంటి ఈ సాంప్రదాయంలో అదిగో జగద్రక్షకుడు లోకానికి ఆపద్బాంధుడైనటువంటి స్వామివారిని అనేక నామాలతో గోవిందనామాలతో కీర్తిస్తూ ఉంటాం. అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి స్వామిని కీర్తిస్తూ అందరూ కూడా ముడుపులు చెల్లిస్తూ స్వామివారి యొక్క ఏడుకొండలెక్కి స్వామివారి యొక్క ఆనంద నిలయములోకి ప్రవేశించగానే ఆ దివ్యరూపమైనటువంటి మంగళకరమైనటువంటి స్వామివారి యొక్క ఆ విగ్రహాన్ని చూసిన తరువాత అందరికీ ఆనందము అనేటువంటిది అతిశయంగా స్వామివారికి ఆ ఆనందము అనేటువంటిది ఉత్సుకతో కూడా ఆ స్వామివారిని ఎప్పుడు చూస్తామా, తనివి తీరా స్వామి యొక్క అనుగ్రహానికి ఎప్పుడు పాత్రుడవుదాము అని చెప్పి కూడా అందరూ భక్తులంతా కూడా అదిగో స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదిగో పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి ఈ దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. భగవద్భక్తులు ఎప్పుడూ కూడా స్వామివారిని అనుగ్రహించటానికై ఏ విధంగా అయితే అనేక రూపాల్లో మానవాళ్ళంతా కూడా మోక్ష మార్గం వైపు నడిపించటానికి కూడా మరి అతి సులువైనటువంటి మార్గం ఏది అని అంటే ఇదిగో వెంకటేశ్వర స్వామి యొక్క అర్చావతార రూపం అండి. ఎందుకంటే ఆనాడే భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి మహావిష్ణువు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాడు అని చెప్తారన్నమాట. ఎందుకంటే వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా. అంటే లోకానికి తండ్రి అండి. ఆయన ఎవరయ్యా అంటే వైకుంఠ స్థానములో శ్రీమన్నారాయణునిగా కూడా భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడు. మరి అది పరస్వరూపమైతే మరి రెండవదైనటువంటిది వ్యూహరూపం అంటారు. క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించి ఉంటాడట మహావిష్ణువు. అదిగో పూజాధికారులు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం.
బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారి యొక్క మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయండి. అంటే మరి క్షీరసాగర మధ్యలో శేష తల్పంపై శయనించి ఉన్నాడు కాబట్టి ఆయన అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. మరి మూడవది విభవావతార రూపం అంటారండి. ఎందుకంటే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ఏదైతే ఆ ధర్మస్థాపన అనేటువంటిది ఎందుకు చెప్పబడింది అనంటే దుష్ట శిక్షణ శిష్టరక్షణ. మరి ఆయన దశావతారాలుగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ. మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ అదిగో పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి లక్ష్మ సంపదను కూడా చేకూర్చేటటువంటి తల్లి అండి. ఆ అమ్మవారిని మనం కొలిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. నమ శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్రే నమో నమః. అదిగో అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీదేవ్యై నమః రక్షాబంధన సమస్తోస్త్రీ భవంతో మహాంతో నగృహ్ణంతు సుముహూర్తోస్తు స్వస్తిదా విశస్పతిర్వృత్రః మృతోऽసి విషేంద్రః పరయేతనస్తస్తదా భయంకరः మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవత్సః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః రక్షాబంధన సమస్తోస్తి భవంతో మహాంతో నగృహ్ణంతు సుముహూర్తోస్తు స్వస్తిదా విశస్పతిర్వృత్రః మృతోऽసి వృషేంద్రః పరయేతనస్తస్తదా భయంకరः విష్ణుర్మాం రక్షతు చక్రదోర్ధ్వందనః పూర్వకం శక్తిర్దక్షిణపురంగదోదీజీర్ నందగోదస్తాత్ వాసగిరంతరే శిరేస్త్రాः విఘ్నాయిషో ప్రసాదాదింద్రో భయాద్ దుఃఖాద్యమవరుణో విక్రమాత్ కుబేరోత్పక్షార్థీ సర్వాభ్య గుణాభ్య సమ్యక్ మనసా సర్వే రక్షन्तు. యతోన్మింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహార్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మయి దేవాద్రేణమై దేవోతి దేవ్యా హోతారావణిత పూర్వేరిష్టాస్యాం తన్వాసువిరాః మహ్యై జయంతమ్యాన్ అవ్యాకూత సత్యామన సౌమ్యస్తు ఏనో మానగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్యామేధ్యాం పాప్మాన్ భజమానస్సంతు శివానస్సంత ప్రదష్టన్న మాతా పృథివీ త్వకసాదా పూతహృదన సౌమ్యాహృణధ్వం రృష్ణా హోతింశతే అష్టాబంధకం రృష్ణావిదోహరంభ్యేణ దేవాసోజన్న విష్క్రియాః జాతవేద భువనశ్రేతహింసదృశోజనిషదేః అగ్నిమశ్రద్ధాదేవ్యవాగం సమీగర్భార్జనయోన్వ్యోమి అభూః గుతః పదీగో ఘృతయోనిరగ్నీగుతే సమిద్ధోగతమస్యాన్నం గుతః పుషస్వాసుతో గుతఃపదిగోగతయోనిరేధి అతం పీత్వామచారగవ్యం పితేవోత్తరవరక్షదాదిమం ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో వ్యమణ ప్రజానన్
आयुः प्रयागमरिमस्मा हृदयस्रोदीति अनुद्रोणे अग्नाया हिविते गृणानो वेदाति निहोता सुसुभिषि ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देव तपस्वा ब्रह्मज्ञानं ब्रह्मप्रसादिमस्रच वेनामः अबुद्ध्यामासविष्टाश्चरणमयतश्च वा ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो देनं सोमार्वन्तमास सोमो वीरं कर्मणं दातु साधन्यं ठगं सभ्यं पितृश्रवणमयदा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेः ओं प्रोक्ष पवित्रे स्थ वैष्णव्ये स्थ यज्ञे स्थ वायुभूते स्थ विष्णुर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्तः परशस्य पवित्रे स्थ वैष्णव्यो देवसविदपसवना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यस्रस्वेरापो देवीरग्रे भुवग्रे भुवग्रिं यज्ञं निदाग्रे यज्ञपतिं दत्त विष्मानिन्द्रोणुत्तूर्ययुजमिन्द्रुनिद्धं तूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोऽस्तु भोसि विष्णोऽस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेः ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेः ओं प्रणय स वः प्रणयतु स वः प्रणयात्पापो देवी प्रणयानि यज्ञं सगं साधयन्तनः इदं वदन्ति कृतपुष्टवापदासहस्रपुष्पं यजमान्यञ्चदेः दक्षप्रणयतो ब्राह्मणतीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयं द्रमावाहयमग्निमावाहयं सोमावाहयमग्निमावाहयं सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं द्रमावाहयं सोनावाहयमर्तमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृशा ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयामि ऐत्यानावाहयामि अश्विनामावाहयं पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवसोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टनृपामि इन्द्रायष्टनृपामि अग्नेष्टनृपामि सोमायष्टनृपामि अग्नेष्टनृपामि सोमायष्टनृपामि अग्निशोमाभ्याण्डष्टनृपामि प्रजापतेष्टनृपामि ब्रह्मणेष्टनृपामि इन्द्रायष्टनृपामि वसुभ्योष्टनृपामि मरुद्भ्योष्टनृपामि रुद्रेभ्योष्टनृपामि अपोपस्पृश्या श्रीविष्णुवेष्टनृपामि मित्रायष्टनृपामि वरुणायष्टनृपामि आदित्येभ्योष्टनृपामि अस्यभ्याण्डष्टनृपामि पूष्णेष्टनृपामि कक्षायष्टनृपामि कक्षदेवसोमायष्टनृपामि औपासनयज्ञायष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टनृपामि सर्वदेवेभ्यो जुष्टनृपामि आद्यन्त्रप्रतिश्रियामि चरन्त्रप्रतिश्रियामि अग्नेज्योतिषि समितस्वाहा अमृतं सुवारणमसि अन्तर्दमृक्षान्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्वा सुधापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यक्षाधेनस्तन्त्वेका च शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च अर्बदं च निर्बदं च समुद्रं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः सोऽसे नमः विरप्रसे नमः पङ्क्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा द्रस्तेन मन्यस्वा देवसविदप्रसुवा षष्ठसहस्राः नितमक्षमर्भुतमानया ऐन्द्यत्मा जातवेदस्थिनेद्दस्य वधेजेद्वधेजास्मान् प्रिया पशुभिब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनायुण्डे ब्रह्मन् संहितम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नीत्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अस्यभ्यः स्वाहा पूष्णे स्वाहा अक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा
ఓం భూర్భువస్వ స్వాహా ఇదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్వతే నమగస్థాః దివ్యవిధః ప్రాసావీః. ఓం భూః అతిపురోత్యమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆఘారహోమాంతే సర్వంతర్పర్యాతరణాత్ ప్రాయస్తాత్ సముతో దేవాదివిష్ణుం మోషే ఐతేన్మనిస్వానం తేన్మనిస్వా సరస్తేన్మనిస్వా దేవదప్స్వా. ఓం మతో దేవాహం తనుతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వః ఇదం విష్ణుచక్రమే త్రిధానదేవతం సమూఢమస్వాగం సరే స్వాహ. త్రీణి పదావిచక్రమే విష్ణుగోపాదాభ్యः రథోధర్మాन् ధారయన్ స్వాహ. విష్ణోः కర్మాణి విశ్లేదో వృతాని విశ్వసి ఇంద్రస్యేజసఖా స్వాహ. తద్విష్ణోः పరమం పదం సదా ప్రసన్ సూర్యः దివీవ చక్షురాదగ్గు స్వాహ. తద్విప్రాసో విపన్యమో జార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరం పదగ్గు స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితాః ప్రాసావీః. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. నారాయణస్య అజింత్యా పరివిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావరుణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరా కూర్మానందాష్టదిగ్గురోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే
భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షడ్లోకానామధోభాగే మహానారాయమాణస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇది అష్టదేవ ప్రీ విరాజతే ఇంద్రాగ్ని యమునిరుతి వరుణవాయు కుబేరీషాణాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుసరా సర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సత్తాన్వపరివృతే జంబూప్లక్షక్చక్రం చ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళయ సహ్యదృక్తమద్రిక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకంబురహారేడావృతభద్రాశ్వకేతుకమాలకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభైపాకలోహితదామాది సంఘాతప కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షసహస్రావసానే ఏకైకతడాపకృష్ణక్రమేణ సర్వరాశుభకృతసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రినియుత అగ్నిష్టోమత్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరికాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిర్మణ్వాదివిద్యవృష్టాదిగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానౌరోవేదల పంచార్షే పురాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే
కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి. ఋగ్యదుస్సామధర్వణ సకలవేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణైధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం, మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, అలాగే గోత్ర పఠనం ఏదైతే ఉందో ఇప్పుడు శ్రావ్యంగా వినిపించడం అనేటువంటిది మనం విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే సర్వమంగళకరుడైనటువంటి స్వామివారు సకలములైనటువంటి లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క అనుగ్రహం కూడా భక్తులందరికీ కూడా అనుగ్రహింపబడుగాక. అంటే కళ్యాణ ఘట్టములో అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమం అతి పవిత్రంగా నిర్వర్తించబోయేటటువంటి ఈ కార్యక్రమంలో సకలములైనటువంటి జగత్తుకంతా కూడా స్వామిని జగత్పిత అని పిలుస్తాం. అమ్మవార్లు ఇరువుని కూడా జగన్మాతలుగా, జగన్మాతృత్వము అనేటువంటిది కూడా అమ్మవారిని మనం పిలుస్తాం. అంటే అమ్మ సకలములైనటువంటి అదిగో అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తత్వం అమ్మవార్లది. మరి దేవదేవుడు ఎవరయ్యా అంటే అదిగో కోటి సూర్య కాంతులు కలిగి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి నిర్మల జ్ఞాన స్వరూపుడండి. ఎందుకంటే భగవత్ అనేటువంటి శబ్దానికి 6 గుణాలు పుష్కలంగా కలిగినవాడు అని చెప్పి అర్థం అన్నమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణా భగైతీరిణా. అంటే దేవదేవుడు సకలములైనటువంటి ఆకాశ సదృశుడుగా, అంటే సమస్తములైనటువంటి భూతాలు, పంచభూతాలు ఏవైతే ఉంటాయో ఆ పంచభూతాలన్నీ కూడా సకల సృష్టి పోషణాదులను కూడా ఆమోదించి చరించేటటువంటి వాడండి. అంటే స్వామి యొక్క తత్వం అనేటువంటిది అనేక రూపాలుగా మనం దశావతార రూపాలుగా కూడా కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్వామిని విశ్వవ్యాపకుడిగా, మరి వినాన్మూర్తి అయినటువంటి విష్ణు భగవానుడే ఈ శ్రీనివాసునిగా కూడా కొలుస్తూ ఉంటాం. ఎందుకంటే సకలములైనటువంటి విభవమూర్తిగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మరి అర్చామూర్తి యొక్క రూపము అనేటువంటిది కూడా స్వామి యొక్క రూపం. కాబట్టి ఆ స్వామిని మనం చూస్తూ ఉంటే ఆ తన్మయత్వం చెంది స్వామి యొక్క ఆ దర్శన భాగ్యాన్ని లభించినటువంటి మనందరికీ కూడా ఈ వెంకటాచలం ఒక దివ్యక్షేత్రంగా కూడా భాసిల్లుతూ ఉంటుంది. కాబట్టి భక్తుల యొక్క సకల వాంఛితాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి కరుణా సముద్రునిగా కూడా మనం స్వామివారిని కొలుస్తామండి. ఎందుకంటే 108 దివ్యక్షేత్రాలు అంటారు. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచ అఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. అంటే మనం తిరుమల ఒక్కటే కాదండి, శ్రీరంగము, కంచి అనేక
క్షేత్రాల్లో కూడా స్వామివారు శ్రీమన్నారాయణుడిగా అర్చామూర్తిగా వెలసి ఉన్నాడు. అన్ని చోట్ల కూడా విశేషంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ అర్చామూర్తుల్ని ఎవరైతే పూజిస్తారో ఆ భక్తులందరి యొక్క సకలములైనటువంటి వాంఛితాలన్నీ కూడా నెరవేర్పబడతాయట. ఎందుకంటే ఆయన అభీష్టదాయకుడండి. మనం ఏదైతే కోరిక కోరతామో ఆ కోరికలన్నీ కూడా అనుగ్రహించేటటువంటి తత్వం అన్నమాట. అంటే స్వామివారికి ఆనాడు వివాహం జరిగితే నారదుల వారు కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరుగుతుంది కదా, ధన సహాయం చేయమని చెప్పి అడిగితే అప్పుడు కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్కుమాలను ఇచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి అప్పుడు సాక్షులుగా ఎవరున్నారు అని చెప్పి అంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టాడట. వెంటనే శ్రీనివాసునికి ఆనందం కలిగి స్వామివారు కుబేరును చూచి అన్నాడట, భక్త కుబేరా, నువ్వు ఇచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అని చెప్పి అంటే మరి నారదుడు, కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళారట. మరి స్వామివారి కళ్యాణానికి ధనం సమకూరిందండి. శ్రీనివాసస్వామి మరి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడట. అన్నాడట ఒక మాట, సోదరా, నీవు ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గావించమని చెప్పి చెబితే గోవిందరాజస్వామి వారు అలాగేనని చెప్పి మరి పచ్చని పందిళ్ళు, మంటపాదులు, మొగలిపు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించాడట. అంటే ఆయన చేతిలో ధనరేఖ ఉండటం వలన 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉన్నాడట. ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకేనేమో శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామికి ఆ కార్యం అప్పగించాడు. శ్రీనివాసస్వామి ఉకులామాలిక అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడట. అదిగో పూజాధికారు నిర్వర్తించారు. మాంగళ్య పూజ గావించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవారి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. వెంటనే ఉకులామాలిక అమ్మను అడిగాడట. అమ్మను అడిగితే ఆ అమ్మ అన్నదట, నాయనా, నువ్వు దేవదేవుడు కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు పంపించమని చెప్పి అడిగిందట. అంటే స్వామివారు అడిగినటువంటి ప్రశ్నకి ఆమె చెప్పినటువంటి సమాధానం చూడండి. మరి ఆ శుభలేఖలు ఎవరంద చేయాలి అని చెప్పి అంటే గరుత్మంతుడిని రప్పించారట. సమస్త లోకాలకి కూడా శుభలేఖలు అందచేయమన్నారట. మరి గరుత్మంతుడు వాయువేగం కంటే కూడా వేగం కలిగినవాడు కాబట్టి మరి అందరినీ వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి అందరూ ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారండి. మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా ధరింపజేసి అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా మేధిని దేవి వసుంధరా సాధుదా దేవి వాసవి బ్రహ్మవర్చ పితృణాం శ్రోత్రంజక్షర్మణ భూదేవ్యై నమః మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుమూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
अहेडमानो वर्णे हवो दर्शिं समान आयु प्रमोषि स्वाहा तन्नो अग्निवृणस्य विद्वान् देवसेडवयाशिष्टाः यजुष्टो वन्यतमस्वशिदानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तन्नो अग्निमो भवति नेदस्यावसोऽव्यष्टौ अभयक्षुणो वर्णं विहिमृडिं सुहोणयदि स्वाहा तमग्ने हयास्यासन्मनसायितः हयासन् हव्यमुचे यानो देवे जग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्व स्वाहा ऐतेन मग्स्थाः नमतेन मग्स्थाः सरस्तेन मग्स्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं लाजहोमं करिष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा इमां लान्ते आज्यमभिगार्य इमां लाजानहपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानहवन्ति दीर्घायुरस्तरेपतिरे सन्तां ज्ञातयोमस्वाहा उदायुषा स्वायशोदोहितेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण तस्थामृतागुम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां लाजानहपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानहवन्ति दीर्घायुरस्तरेपतिरे सन्तां ज्ञातयोमस्वाहा उदायुषा स्वायशोदोहितेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण तस्थामृतागुम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां लाजानहपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानहवन्ति दीर्घायुरस्तरेपतिरे सन्तां ज्ञातयोमस्वाहा उदायुषा स्वायशोदोहितेनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण तस्थामृतागुम् अनु विश्वावदत्वया व्यन्धारावदन्यायिव अतिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा इतेन मग्स्थाः नमतेन मग्स्थाः सरस्तेन मग्स्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं सर्वप्रायश्चात्तम् अतो देवतवैष्णवं करिष्ये तेन मन्यस्वा अनुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतप्रसवा ओं अतो देवाः वन्तनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्य वागं सरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुर्गपादाभ्यः यतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पश्यसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासोय पञ्चवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्रुवं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा इतेन मग्स्थाः नमतेन मग्स्थाः सरस्वतेन मग्स्थाः देवसवितः प्रासावीः ओं भूः अद्यपुरोक्तमुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्कं कर्मसाफलयुक्तं परिष्टातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणोत्तरीतं विद्यान्यूनि महाकरम् अग्निस्सष्टार्थं करोतु स्वाहा अग्नेः सष्टगते स्वतावतावतीनां कामानागसमुत्तरेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विषयेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सष्टगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्रावोदग्निस्तत्पुनरः जातवेदावचस्ने स्वाहा पुनरग्निचक्षुरात् पुनरेन्द्र बृहस्पति पुनर्म्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषदृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुन्मतिनोक्तञ्चेग्नि अतिरिक्तं कर्मणो यच्छेनमग्नः पर्वाणि पुनीति कल्पयन् स्वाहा क्रावते देवान् स्वाहा येदो शेष धीमहि स्वाहा समिधि तेजोस्तेजमहि देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्दी सप्तयो निरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पति गन्धर्वाः श्रेष्ठभुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं
ఓషధే వనస్పతిగంధర్వాశ్చర్యజనగ్రస్తాః సమంతాం భవేషాగ్రేణ సమాదిత్యైరుషవిస్సమ్మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహ సప్తతే అగ్నే సమిధ సప్తైష్వా సప్తస్య సప్తామప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా ఇంతే సప్తయోనే రావణస్వాహుతేన స్వాహ మృతదాన విద్వానష్టప్రతేన పూర్ణమాదింజో మనసా ప్రజాపతే స్వాహ అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు దేవస్త్రిపదు పృథివీస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం ఓషధే వనస్పతి గంధర్వాశేషిప్యంతాం యదక్షప్రదా మహాప్రదా మహాసాక్ష్యం సత్రిప్యంతాం తేనమగ్రస్తాః అనుదేనమగ్రస్తాः సరస్తేనమగ్రస్తాः దివితప్రాసాభిः పవిత్రం స పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమతే పూర్ణం మే భూయాత్ స్వాహ సన్మే భూయాత్ స్వాహ క్షమమి అక్షమా మే దక్షిణతా విష్ణు స్వనమసి దక్షిణతా విష్ణు స్వనమసి దక్షిణతా విష్ణు స్వనమసి ప్రాచ్యాం విష్ణు స్వనమసి సర్వాణ్యాన్ సమూష్యాం గ్రంథిం విసృజ్య అభ్యక్షోక్ష ఆప్యాయన్వామితి ఆప్యాయన్వామా భవోషధయో మరుదాం పృషధయశ్చ దివం గచ్చతతో నరుష్టిమేరే స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్య సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం త్రిదేవానాహం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతం జవర్తతే త్రియాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ సదాయ సజ్యోత్సేత్ర్యాయుషం ఆపోహిష్టామి అభోస్థానం ఊర్జేదాదనం హేరణాయస్వే యోవస్వతమారతస్తస్య భాజేదేన యత్తేజ్ఞతే శ్రీనాహం తే శ్రీభూయాసమిత్తే దాతు యోక్షసూర్యందుకే యువదగాన్ మతోర్ణవాః దివ్రాజమానకం సమస్య తమావృషభోరో దాక్షసూర్యోపసమనతాపనాతు కాయేన వాచా ముఖేంద్రియైర్వా వృత్యాత్మనావాద్ ప్రతి స్వభావాత్ కరోమి నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోభారం నివేదయామి ఆజ్యోభారం నివేదయామి. అగ్నిం ఆదిత్యముపగచ్చ. సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. మరి పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదిగో స్వామివారికి ఆ తదుపరి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదిగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లింపజేస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించబోతూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి అనేటువంటిది అమ్మవారు ఆండాలు తల్లిగా కూడా
సకలములైనటువంటి వైష్ణవ దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అంటే భక్త అగ్రగణ్యురాలుగా స్వామివారి యందు ఐక్యమై కలియుగ వింతలలో సశరీరంగా ఆండాలు తల్లి రంగనాథ స్వామి లీనమై జ్యోతిగా లయించిందండి. అంటే ఆనాడు కళ్యాణ ఘడియ సమీపించిందట. అదిగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాన్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగే స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అంతలో ఒక మహదాశ్చర్యం. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలన లేచింది. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికి సప్రణామంగా సమర్పించబోతూ ఉన్నారు. ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. ఒక అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. చూడండి, మెరుపు మెరిసినట్లుగా మెరిసి గోదాదేవి సరసరా నడిచి రంగనాథ స్వామి విగ్రహం వైపు వెళ్ళిందట. అందరూ అనుకున్నారట అపచారం జరుగుతుందేమో అని. ఆమె తన కుడిపాదం ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకం వైపు వెళ్ళిందట. అపచారమని చెప్పి అందరూ కేకవేయేలోపే క్షణములో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. అదిగో అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. స్వామివారి విగ్రహం ముందు వెళ్ళి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైనటువంటి ఆ గోదాదేవి కనపడలేదేంటా అని చెప్పి అందరూ అనుకుంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠములో వేలాడుతూ ఉన్నదట. అంటే చూడండి ఎంత గొప్పగా భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. అంటే స్వామివారే ఒక మాట చెప్పారు, నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకుందు. భక్తితో ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో సేవిస్తారో స్వామి వారిని అనుగ్రహిస్తాడు అన్నట్లుగా కూడా సకలములైనటువంటి మాటను కూడా వక్కానించాడు. అంటే స్వామికి భక్తే ముఖ్యము అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. Oh